మల్కాజ్గిరి యాదవులపై దాడులు జరిగితే సహించేది లేదు. రాష్ట్ర యాదవ్ సంఘం నాయకులు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాము యాదవ్, చిన్న యాదవ్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ వెంకటేష్ యాదవ్, నందకిషోర్ యాదవ్ అన్నారు. ఈ సంఘటనపై మండల్ రాధాకృష్ణ యాదవ్ మైనంపల్లి హనుమంతరావుకు ఫోన్ చేసినప్పుడు దురుసుగా ప్రవర్తించడం, చౌరస్తాకు రండి అంటూ వీధి రౌడీల్లాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అతని కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ వివరించిన తీరు సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. రాజకీయాలంటే గుండాగిరి చేయాలని చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నించారు. మైనంపల్లి హనుమంతరావు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మీరు ఇలా ప్రవర్తించడం సరైనది కాదు. భవిష్యత్తులో యాదవులపై దాడులకు దిగితే సహించేది లేదని వారు హెచ్చరించారు. నేను యాదవ్ సంఘం గ్రేటర్ అధ్యక్షుడిని. మొన్న మల్కాజ్గిరిలో జరిగిన సంఘటన గురించి చిన్న యాదవ్, రామ్ యాదవ్ గారి మీద దాడులు జరిగిన సంఘటన గురించి మల్కాజ్గిరి రాధన్న ఇంటి దగ్గరికి కలవడానికి వచ్చాము. రాధన్న గారిని అడిగితే తెలుసుకుంటే రాధన్న గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు. పెద్ద మనిషిలాగా రాధన్న మాట్లాడితే వాళ్ళ విధానం అనేది సరిగా లేదు. వాళ్ళు ఏదో రఫ్ లాంగ్వేజ్గా రజాకారులలాగా రౌడీ షీటర్లాగా మాట్లాడుతూ అది ఎంతవరకు కరెక్ట్ అని మేము యాదవ్ సంఘం తరఫు నుంచి అందరం కూడా గట్టిగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు జరిగితే మేమందరంగా ఐక్యమై మేము కూడా రోడ్డుపైకి వస్తామని తెలియజేస్తున్నాం. బోయిని వెంకటేష్ యాదవ్, గోలిగూడ చమన్ అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. నేను వి పాండు యాదవ్, యాదవ్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అడ్వైజర్గా మాట్లాడుతున్నా. మొన్న మల్కాజ్గిరి అసెంబ్లీలో ఏదైతే మా యాదవుల పైన ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు దాడి చేసినరో దాన్ని యాదవ్ సంఘం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా భౌతిక దాడులు ఏవైతే మా యాదవుల పైన చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న యాదవులం అందరం కూడా ఒకటయ్యి ఎవరైతే భౌతిక దాడులు చేసినరో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని మేము తెలియజేస్తున్నాం. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి గారు ఏమాత్రం పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నాడు. బోనాల విషయంలో, బోనాల పండుగ విషయంలో, చెక్కుల పంపిణీ విషయంలో చెక్కులు ఎప్పుడు ప్రతిసారి ఇచ్చే స్థానాన్ని కూడా మార్చి కావాలని మా యాదవులపై దౌర్జన్యం చేయాలని వేరే స్థానంలో పెట్టి కనీసం స్టేజ్ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు స్టేజ్ మర్యాద కూడా ఇవ్వకుండా కావాలని వారిపై దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ అధికారులతో కూడా మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. వీధి రౌడీల లెక్క ప్రవర్తిస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా, ఎటువంటి చర్యలు లేకుండా ఉంటున్నారు. అదే ఏదైనా పార్టీ కార్యకర్తలు నిరుద్యోగుల గురించి కానీ లేదా పెన్షన్ల గురించి కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కానీ ధర్నా చేస్తే మాత్రం పొద్దున్నే వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద, రౌడీలుగా వ్యవహరించే ప్రజాప్రతినిధుల మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసు లేదు. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు కూడా నేను విన్నవిస్తున్నా. మేము మాట్లాడేది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, యాదవ్ సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే వాళ్ళ ప్రతినిధులు ఉంటారో, రాజకీయ నాయకులు పోలీసులతోని అనుచిత భాష మాట్లాడినప్పుడు, పబ్లిక్గా అనుచితంగా వ్యవహరించినప్పుడు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరని నేను వివిధ పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలు 2 సార్లు 3 సార్లు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చినప్పటికీ ఏమాత్రం పరిపక్వత లేకుండా, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలనో తెలియకుండా వ్యవహరించే వారికి మరొకసారి చోటు ఇవ్వద్దని నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎవరైతే యాదవ సోదరులు ఉన్నారో దాదాపు 40,000 ఓట్లున్న యాదవులు వీళ్లకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపితే వాళ్ళు మనకు ఇచ్చే బహుమతి ఈ విధంగా ఉంది. కాబట్టి ఈసారి రాజకీయ చైతన్యంతో వ్యవహరించి, సామాజిక స్పృహతో వ్యవహరించి ఎవరైతే సమర్థవంతులు
ఎవరి చరిత్రనైతే మంచిగా ఉందో, ఎవరైతే మంచిగా ప్రజలకు అనుకూలంగా ఉంటారో, సమాజానికి అనుకూలంగా ఉంటారో, పరిపక్వత చెందిన వ్యక్తులు ఉంటారో అటువంటి వారిని ఎన్నుకోవాలని నేను ఇక్కడ యాదవులందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయాలలో ఉన్నవారందరూ కూడా, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారందరూ కూడా కేవలం డబ్బులతో ఏదైనా చేయొచ్చని అనుకుంటే, కేవలం అధికారంతో ఏమైనా చేయొచ్చు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది కానీ ఇంకా వేరే కాదని, ఇలాంటి వారికి భవిష్యత్తు ఉండదని వాళ్ళందరూ తెలియజేయాలని, వాళ్ళందరూ తెలుసుకోవాలని, అదేవిధంగా వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలి అని ప్రజలకందరికీ నేను విన్నవిస్తూ మరొకసారి తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం. భౌతిక దాడులు మా యాదవులపైన ఎక్కడ జరిగినా ఇమ్మీడియట్గా మేము స్పందిస్తాము. దానికి 4 ఇంతల జవాబు మేము ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. అసలు మొన్ననే మేము ఈ విషయము జరిగిన తర్వాతనే మేము ఇక్కడికి వచ్చినాము మల్కాజ్గిరికి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏమన్నారంటే ఇది పండుగ వాతావరణం ఉంది బ్రదర్, ఇప్పుడు ఎవరు ఏమనుకోవద్దు, 2 రోజుల తర్వాత పండుగ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని మాట్లాడి ఎదుటివారు ఏ విధంగా స్పందిస్తారో చూసి దానికి తగిన జవాబు మీరు ఇరిందని చెప్తే మళ్ళీ మేము ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పండుగ అయిపోయింది, అంతా అయిపోయింది. కాబట్టి అటువైపు నుంచి ఏ విధంగా స్పందిస్తారో అటువైపు నుండి మంచిగా స్పందిస్తే మా వైపు నుండి కూడా 2 అడుగులు ముందుకేస్తాము. అటువైపు నుండి ఏమైనా హెచ్చరికలు కానీ, మూర్ఖత్వంగా కానీ, అహంకారపూరితంగా కానీ వ్యవహరిస్తే అంతకంటే 4 ఇంతల జవాబు యాదవ సంఘం తరపు నుంచి దొరుకుతుందని హెచ్చరిస్తూ జై హింద్. జై నేను నందకిషోర్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్. నేను మల్కాజ్గిరిలో జరిగిన రాము యాదవ్, చిన్న యాదవ్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం తరఫున ఖండిస్తున్నాను. బోనాల చెక్కుల విషయంలో జరిగిన ఈ చిన్న గొడవకి పెద్ద మనిషిగా వ్యవహరించే మండల రాధా యాదవ్ గారు కూర్చొని మాట్లాడుకుందాము, తెలిసిన వారే కదా అన్న ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన దురుసుగా ప్రవర్తించడము, ఆ ప్రవర్తించిన తరుణంలో చౌరస్తాకి రా అని చెప్పి వీధిరాడు ఇలా ప్రవర్తించడము, ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా 3 సంవత్సరాలు ఎన్నికైనాక తన కొడుకు కూడా ప్రజెంట్ ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా 200 వాహనాలతోటి మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చి వాహనం బానటి మీద కూర్చొని పోలీసు అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తించి ఈ విధంగా మీరు ప్రజలకు నెక్స్ట్ జనరేషన్కు మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? రాజకీయాలంటే గుండాగిరి చేయాలనే ఉద్దేశం చెప్పదలుచుకున్నారా? మీరు పెద్ద మనుషులుగా చెల్లమని 3 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులో, అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఈ అబ్బాయి కూడా మీరు ఏం మెసేజ్ నేర్పిస్తున్నారు? ఈ గుండాగిరి చేయమని నేర్పిస్తున్నారా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఈ ప్రజాస్వామ్యంలోని ఈ మల్కాజ్గిరి ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. అది కాకుండా ఈ మధ్య చాలా చోట్ల చిన్నగా యాదవుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. మేము ఏదో చిన్న గొడవ, పర్సనల్ గొడవ అని చెప్పి ఊరుకుంటున్నాము. ఆ ఊరుకోవడం వల్ల మమ్మల్ని మీరు బలహీనులు అనుకుంటున్నారేమో, కానీ మా యొక్క ప్రతిభా నైపుణ్యాన్ని చూపిస్తే మళ్ళీ జంటనాలలో ఎవరు కూడా తిరగలేడు. మా యాదవుల శక్తి, మాకు చరిత్ర ఉంది. సింధు నాగరికత నుంచి మేము క్షత్రియులం, ఆ రోజు నుంచి కూడా యుద్ధాలు చేసేవాళ్ళం మేము. కాబట్టి మీరు దయచేసి ఏదున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకొని చర్చలు జరుపుకోవాలి, కానీ ఇలా దాడుల సంస్కృతి మంచిది కాదు. ఒక పెద్ద మనిషి మాట్లాడినప్పుడు మీరు కూడా పెద్ద మనిషిగా వివరించి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య అక్కడే సర్దుమనిగేది. ఇది చిలికి గాలివానగా మార్చింది మీరు. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాము. ఎక్కడ యాదవుల మీద దాడులు జరిగినా యాదవ్ సంఘం ఊరుకునే శక్తి లేదు. జై యాదవ్, జై మాధవ్.